శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: శివ తేజస్సు అగ్నిలో ప్రవేశించుట, అగ్ని ఆ వేడిని భరించలేక గంగలో విడుచుట, గంగాదేవి ఆ శక్తిని శరణ సరస్సులో ఉంచుట, కుమారస్వామి జననం, సుబ్రహ్మణ్యేశ్వరుని భక్తులు తప్పక చూడవలసిన ఈ దివ్య ఘట్టాన్ని మిస్ కాకుండా చూడండి. అలాగే మా ఛానల్కు సభ్యత్వం పొందండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము. ఇక ఈ వీడియోలో కుమారస్వామి పుట్టుక అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదునితో ఈ విధంగా చెబుతున్నాడట: యోగమునందు జ్ఞానమునందు శారదుడైన మహాదేవుడు ఆరోధనను విని విహారమును పూర్తి చేయాలనుకుని పార్వతీ వలన భయము చేత ముగించలేదు. భక్తవత్సలుడైన శివశంకరుడు తారకుని చేత పీడింపబడిన దేవతలను చూడటం కోసం ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చాడు. అప్పుడు నేను, విష్ణువు, దేవతలందరూ భక్తవత్సలుడైన శివుడిని చూసి మిక్కిలి ఆనందించాము. నారద, నేను, హరి, ఇతర దేవతలు మిక్కిలి ఆనందంతో శంకరునకు సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రం చేశాము. ఓ మహాదేవ, దయచేసి తారకాది రాక్షసులను సంహరించు. ఓ విభో, దేవకార్యము నిర్వహించు. మహేశ్వర, దేవతలను రక్షించు. ఓ దేవదేవ, మహాదేవ, కరుణాసముద్ర, ప్రభు శంకర, అందరికీ అంతర్యామిగా ఉండే నీకు సమస్తము తెలుసు కదా అని అన్నాము. భగవంతుడైన శివుడు దేవతలు చెప్పిన మాట విని దుఃఖముతో కూడిన మనస్సు గలవాడి, ఓ విష్ణు, బ్రహ్మ, దేవతలారా, మీకు అందరికీ మీ మనస్సులే శరణము. జరగబోయేదేదో జరిగే తీరుతుంది. దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు. జరిగిందేదో జరిగింది. దేవతలారా, ప్రస్తుతము నేను చెప్పేది వినండి. ఇప్పుడు నా తేజస్సును గ్రహించగలవారు ఎవ్వరైనా ఉన్నారా? తెలుసుకోగల సమర్థుడు తెలుసుకుంటాడు అని శివుడు చెప్పాడు. దేవతలందరి చేత ప్రేరేతుడైన అగ్ని పావురం రూపమును ధరించి ఆ శివ తేజస్సును ముక్కుతో తీసుకున్నాడు. ఓ నారద, ఇంతలో పార్వతి అక్కడకు వచ్చింది. శివుడు రావడం ఆలస్యమైంది ఎందుకో అనుకుంటూ అక్కడకు వచ్చింది పార్వతీదేవి. పార్వతి దేవశ్రేష్ఠులందరినీ చూసింది. ఆ వృత్తాంతమునంతను తెలుసుకున్నది. మిక్కిలి కోపాన్ని పొందింది. అప్పుడు విష్ణువు మొదలైన దేవతలందరినీ ఉద్దేశించి, ఓరే దేవతాగణములారా, మీరంతా పరమ దుర్మార్గులు. మీరు నిత్యము స్వార్థమును సాధించాలనుకుంటూనే ఉంటారు. మీ స్వార్థం కోసం ఇతరులకు ఎంతటి దుఃఖాన్ని అయినా కలిగిస్తారు. మీ స్వార్థం కోసం ప్రభువైన మహేశ్వరుని ఆరాధించి మా విహారాన్ని భంగం చేశారు. ఓ దేవతలారా, నేను బంధినయ్యాను, అనగా గర్భవతిని కాలేకపోయాను. ఓ దేవతలారా, నాతో విరోధమును పొందిన వారి ఎవ్వరికీ సుఖము అనేది లభించదు. కావున దుష్టులకు, దేవతలకు, మీకు దుఃఖము కలగక తప్పదు. ఖచ్చితముగా దుఃఖము కలుగుతుంది అని కోపంతో మండిపడుతూ విష్ణువు మొదలైన దేవతలను అందరినీ శపించినది. ఈ రోజు నుండి దేవతల భార్యలు వంధులైపోతారు, అనగా గొడ్రాళ్ళు అయిపోతారు. నన్ను విరోధించిన దేవతలంతా దుఃఖిస్తారు అని శపించింది. ఆ తరువాత సకలేశ్వరి శివతేజురు స్వీకరించిన అగ్నితో కోపముగా, ఓ ఈ అగ్ని, నువ్వు నిత్య దుఃఖితులవైన హృదయము గలవాడవై సర్వభక్షకుడవై కావాలి. నువ్వు శివతత్వమును తెలుసుకొని మూర్ఖుడివి కనుక దేవకార్యం చేశావు. ఓరి మోసగాడ, నువ్వు గొప్ప దుష్టుడివి. దుష్టుల దుష్టబోధలను విని శివవీర్యమును గ్రహించావు. నువ్వు చెయ్యదగిన పని చెయ్యలేదు అని అన్నది. నారద, శివపత్ని అయిన పార్వతి ఈ విధముగా అగ్నిని శపించి వెంటనే దుఃఖంతో శివుడితో కలిసి ఇంటిలోకి వెళ్ళిపోయినది. నారద లోపలకు వెళ్ళి పార్వతి శ్రద్ధతో శివుడికి చక్కగా బోధించే గణేశుడైన మరొక కుమారుని జన్మను ఇచ్చినది. నారద, ఆ సంగతంతా తర్వాత చెబుతానులే. ఇప్పుడు గుడి గురించి విను.
దేవతలు అగ్ని తిన్న అన్నము మొదలైన వాటిని తింటారు కదా, వేదవాకు ఆ విధంగా నిర్దేశిస్తున్నది కదా. ఆ దేవతలు గర్భమును ధరించారు. నారద యొక్క శాపం చేత భ్రష్టులైన బుద్ధి గల విష్ణువు మొదలైన దేవతలంతా ఆ తేజస్సును సహించలేకపోయిన వారై మిక్కిలి పీడితులయ్యారు. అప్పుడు మోహితుడైన విష్ణువు మొదలైన దేవతలంతా దహింపబడుతూ వెంటనే పార్వతీపతిని శరణు వేడారు. దేవతలంతా శివుడి ఇంటి గుమ్మం ముందు దగ్గరకు వెళ్ళి వినయంతో చేతులు జోడించి పార్వతితో కూడిన శంభుని ప్రీతితో స్తోత్రం చేశారు. ఓ దేవదేవ, మహాదేవ, పార్వతీపతి, మహాప్రభు, నాథ, ఇప్పుడు మాకు ఏమైంది? నీ మాట దాటడానికి వీలు కానిది మేము గర్భమును ధరించి ఉన్నాము. నీ తేజస్సు మమ్మల్ని దహిస్తోంది. ఓ శంభో, దయను చూపించు, ఈ దిశను తొలగించు అని వేడుకున్నాము. నారద దేవతలు చేసిన ఈ స్తుతిని విని పార్వతీపతి పరమేశ్వరుడు వెంటనే దేవతలు నిలబడి ఉన్న ద్వారం దగ్గరకు వచ్చాడు. ఆ శంకరుడికి అచ్యుతునితో సహా సమస్త దేవతలు నమస్కరించి స్తుతించి ఆనందంతో నాట్యం చేశారు. ఓ శంభో, శివ, మహేశ్వర, నిన్ను మేము శ్రద్ధతో నమస్కరిస్తున్నాం. నీ తేజస్సుతో దహింపబడుతున్న నన్ను శరణు వేడిన మమ్మల్ని రక్షించు. ఓహర, ఈ దుఃఖము తొలగించు, లేకపోతే మేము నిశ్చయంగా మరణిస్తాం. ఓ దేవ, మా దుఃఖములు తొలగించగల సమర్థుడు నువ్వే, మరెవరు మమ్మల్ని లక్ష్యం చేయలేరు అని అన్నారు. దేవతోత్తముడు భక్తవత్సరుడైన ఆ ప్రభువు మిక్కిలి దీనమైన ఆ మాటలు విని నవ్వి దేవతలతో, ఓ హరి, ఇది దేవతలారా, అందరూ నేను చెప్పేది వినండి, మీకు ఇప్పుడు సుఖం కలుగుతుంది. ఓ దేవతలారా, మీరంతా నా తేజస్సును వెంటనే గమనం చెయ్యండి, అనగా వదిలిపెట్టండి. మంచి ప్రభువునైన నా ఆదేశంతో నేను చెప్పినట్లు చేసి విశేషమైన సుఖమును పొందండి అని అన్నాడు. విష్ణువు మొదలైన దేవతలంతా శివుని ఆజ్ఞను శిరస ఆవహించి వినశరహితమైన శివుడి తలుచుకుంటూ వెంటనే వమనం చేశారు. ఆ శివ తేజస్సు బంగారు కాంతితో పర్వతాకారంలాగా ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ నేల మీద పడింది. కాంతులను వెదజల్లుతూ అంతరిక్షాన్ని తాగుతుందా అన్నట్లు ఉన్నది. అచ్యుతుడు మొదలైన దేవతలంతా సుఖముగా ఉండి భక్తవత్సలుడైన పరమేశ్వరుడైన శంకరుని స్తోత్రం చేశారు. నారద, కానీ వారిలో అగ్నికి మాత్రం బాధ తగ్గలేదు. పరమేశ్వరుడు సర్వోత్కృష్టుడైన శంకరుడు ఆయనను మళ్ళీ ఆజ్ఞాపించాడు. అగ్ని పరమేశ్వరుడితో, దేవదేవ, మహేశ్వర, మూఢుడనైన నేను నీ సేవకుడిని, నా తప్పును క్షమించి నా తాపమును తొలగించు. ఓ స్వామి, నువ్వు దీనవత్సరుడైన పరమేశ్వరుడైన శంభుడువు కదూ అని అన్నాడు. పరమేశ్వరుడు దీనవత్సరుడై అగ్ని యొక్క ప్రార్థనను విని ప్రసన్నమైన మనస్సుతో అగ్నితో, నువ్వు నా తేజస్సు స్వీకరించి తప్పు చేశావు. నా ఆజ్ఞచే నీకు ఈ తాపము తగ్గలేదు. ఓ అగ్ని, ఇప్పుడు నువ్వు నన్ను శరణు పొందావు కనుక నేను ప్రసన్నుడనైనాను. నీకు ఇప్పటి వరకు ఉన్న దుఃఖమంతా తొలగిపోయి ఇకపై సుఖం లభిస్తుంది. నా తేజస్సును ఒక యోగ్యమైన స్త్రీ యందు ఉంచు, నీకు గల తాపము తొలగిపోతుంది, సుఖమును పొందుతావు అని అన్నాడు. శంకరుని మాట విన అగ్ని చేతులు జోడించి నమస్కరించి సుఖమును ప్రసాదించే శంకరునితో ప్రీతిపూర్వకంగా ఇలా అంటున్నాడు. ఓ నాథ, మహేశ్వర, ధరించుటకు వీలుగాని నీ దివ్యమైన తేజస్సును స్వీకరించగల స్త్రీ 3 లోకాలలో శక్తి అనగా పార్వతి తప్ప మరొకరు లేరు కదా అని అన్నాడు. నారద, అప్పుడు ఈశ్వరుని చేత ప్రేరేపింపబడిన నువ్వు అగ్నికి ఉపకారం చేద్దామని అతనితో ఇలా అన్నావు. ఓ అగ్ని, నీ తాపమును పోగొట్టేది, మిక్కిలి ఆనందమును కలిగించేది, రమ్యమైనది, కష్టములన్నిటినీ నివారించేది అయిన నా మాటను విను. ఓ అగ్ని, ఈ ఉపాయమును పాటించి తాపమును పోగొట్టుకుని సుఖముగా ఉండు. నేను ఈ ఉపాయమును శివుని ఇచ్ఛ చేత సాదరంగా నీకు చెబుతున్నాను. గొప్పదైన శివతేజస్సును నువ్వు మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేసే స్త్రీల యందు ఉంచు అని అన్నావు. నారద, అదే సమయంలో అక్కడకు సప్తఋషధార్యులు వచ్చారు. వారు మాఘమాసములో ఉదయము మంచి నియమంతో స్నానం చేయడం కోసం వచ్చారు. ఆ స్త్రీలు అందరూ స్నానం చేశారు. వారిలో 6 వణికించే చలి చేత పీడింపబడుతూ అగ్ని దగ్గరకు వెళ్ళాలి అని అనుకున్నారు. వారు అగ్నిజ్వర దగ్గరకు వెళ్ళారు. చక్కని శీలము, మంచి జ్ఞానము కలిగిన అరుంధతి శూన్య ఆజ్ఞ చేత విమోహితులైన ఆ 6 స్త్రీలను చూసి గట్టిగా వారించింది.
శివమాయ చేత మోహింపబడిన ఆ 6 మునిపత్నులు మోహముతోనూ ఉండి పట్టుదలతోనూ చరిని పోగొట్టుకోవడం కోసం అగ్ని దగ్గరకు వెళ్ళారు. వెంటనే శివతేజస్సు అంతా రోమాంకుల ద్వారా వారి దేహంలోకి ప్రవేశించింది. అగ్నికి తాపము తొలగిపోయినది. జ్వాల రూపంలో ఉన్న అగ్ని హాన్ని పొంది మనస్సులో నిన్ను అనగా నారదుడిని ఆ శంకరుని తలుచుకుంటూ వెంటనే అంతర్ధానమై తన లోకానికి వెళ్ళిపోయాడు అగ్ని. ఆ 6 స్త్రీలు గర్భవతులై తారవీడుతులై వారి ఇళ్లకు వెళ్ళారు. నారద అగ్ని చేసిన పనికి అరుంధతి మిక్కిలి దుఃఖించింది. ఆ మహర్షులు తమ భార్యలు పట్టిన గతిని చూసి కోపాన్ని దుఃఖాన్ని కూడా పొందారు. ఒకరితో మరొకరు సంప్రదించుకొని ఆ స్త్రీలను వదిలిపెట్టేశారు. ఓ నారద, ఆ 6 ఋషిపత్నులు తనకు పాతివ్రత్య లోపల కలిగిందని గమనించి గొప్ప దుఃఖమును పొందారు. వారి మనస్సులు అల్లకల్లోలమయ్యాయి. ఓ నారద, ఆ మునిపత్నులు గర్భరూపమును ఉన్న శివతేజస్సును హిమవత్ పర్వతంపై వదిలిపెట్టేశారు. తాపశాంతిని పొందారు. హిమంతుడు ఆ తేజస్సును భరించలేక వణిగిపోయాడు. ఆయన తాపముచే పీడింపబడి సహింపశక్యంగానే ఆ శివతేజస్సును వెంటనే గంగలో వదిలిపారేశాడు. ఓ నారద, గంగ కూడా ఆ తేజస్సును తట్టుకోలేక ఆ తేజస్సు తన తరంగములతో రెల్లిగడ్డతో నింపి భద్రం చేసింది. అక్కడ నిక్షిప్తమైన శివతేజస్సు వెంటనే ఇంద్రాంగుడు, సౌభాగ్యవంతుడు, శోభాయుక్తుడు, తేజస్సాలి, ప్రేదని పెంచేవాడు అయిన బాలకునిగా మారిపోయాడు. నారద, మార్గశీర్ష శుక్లపక్షమనందలి షష్ఠి తిథి నాడు ఆ శివపుత్రుడు భూమండలంపై అవతరించాడు. అదే సమయంలో కైలాసమునందు శివపార్వతులు అకస్మాత్తుగా సుఖభావనను పొందారు. పార్వతీ స్తనముల నుండి ఆనందముతో పాలు స్రవించినాయి. నారద, అక్కడకు వెళ్ళిన వారందరికీ ఆనందమే కలిగినది. మూడు లోకములు శత్రుషులకు సుఖములు ప్రసాదించి మంగళములు అయినాయి. దుష్టులకు విశేషముగా రాక్షసులకు విఘ్నములు కలిగినాయి. అకస్మాత్తుగా ఆకాశంలో నుండి గొప్ప దుందుబిద్దని బయటకు వచ్చింది. నారద, వెంటనే ఆ పిల్లవానిపై పూలవాన కురిసినది. విష్ణువు మొదలైన దేవతలందరికీ అకస్మాత్తుగా పరమానందము, పరమ ఉత్సాహము కలిగినాయి. నారద, హరి ఓం తత్సతో. ఇంతటితో ఉమాస్వామి పుస్తక అనే ఘట్ట పరిసమాప్తి. రేపటి వీడియోలో కార్తికేయుని లీలలు 6 ముఖములు గలవాడు అగుట అనే దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.